ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము మనకు బాగా పరిచయమైనటువంటి వచనం అండి. నన్ను బలపరచవాని అందే నేను సమస్తమును చేయగలను అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నామండి. ప్రియులారా, ఈ యొక్క మాట పౌలు భక్తుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులకు రాసినటువంటి ఒక మాటగా ఉంది. ఆయన ఏమంటున్నాడు, నేను బలహీనుడనైనా కూడా నన్ను బలపరిచేటువంటి క్రీస్తు వలన నేను సమస్తాన్ని చేయగలను, నా యొక్క బలానికి మించినటువంటి క్రియలు కూడా నేను చేయగలను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియులారా యొక్క వచనాన్ని నేను చదివినప్పుడు నాకు ఒక సంఘటన దేవుడు గుర్తు చేశాడు. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రితం మైక్ టైసన్ అనేటువంటి ఒక మల్యుద్ధ వీరుడు ఉన్నాడు. మనకు బాగా తెలుసు, మంచి బాక్సర్. ఆయన వరల్డ్ నెంబర్ 1 బాక్సర్. ఆయన అన్బీటబుల్ పర్సన్. ఆయన ఎవరు కూడా జయించలేనటువంటి ఒక నెంబర్ 1 మల్యుద్ధ వీరుడుగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తితో ఆయన పేరు వింటేనే చాలామంది భయపడతారు. అనేక సంవత్సరాలు ఆయన వరల్డ్ నెంబర్ 1 బాక్సర్ అనేటువంటి రికార్డ్ ఆయన దగ్గరనే ఉన్నది. ప్రియులారా, అలాంటి ఒక భయంకరమైనటువంటి ఒక వరల్డ్ నెంబర్ 1 బాక్సర్తో ఒక వ్యక్తి ఆయన మల్యుద్ధం చేయవలసినటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందండి. ఆయన పేరు ఇవాండర్ హోలీఫీల్డ్ అనేటువంటి ఒక వ్యక్తి. ప్రియులారా, మైక్ టైసన్కి చాలా పెద్ద అనుభవం ఉంది. ఆయన ఎన్నోసార్లు రింగ్ ఎక్కాడు, ఎన్నోసార్లు ఆయన మల్యుద్ధం చేశాడు. కానీ ఈ యొక్క హోలీఫీల్డ్ అనేటువంటి వ్యక్తికి పెద్దగా అనుభవం లేదండి. ఇప్పుడు ఆ మైక్ టైసన్తో ఈయన మల్యుద్ధం చేస్తున్నాడు. ఎవరు అనుకోలేనటువంటి ఒక కార్యం దేవుడు అక్కడ చేశాడండి. ఏంటంటే, ఈ మైక్ టైసన్ ఈ యొక్క వ్యక్తి దగ్గర ఓడిపోయాడు. హోలీఫీల్డ్ అనేటువంటి వ్యక్తి దగ్గర ఓడిపోయాడు. అందరూ షాక్ అయిపోయారు. ప్రియులారా, ఆశ్చర్యపడే గొప్ప జయాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. అప్పుడు ఆ యొక్క హోలీఫీల్డ్ అనేటువంటి వ్యక్తిని అడిగారు, అయ్యా, మైక్ టైసన్ అనే పేరు వింటేనే అందరూ భయపడతారు, నువ్వు మాత్రం ఎలా జయించగలవు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఈ యొక్క వచనాన్ని ఆయన చెప్పాడు, నన్ను బలపరచవాని యందు నేను సమస్తము చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేను బలహీనులము, మనం ఏం చేయలేము, కానీ మనల్ని బలపరిచేటువంటి యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి ఆయన నామములో నేను సమస్తాన్ని చేయగలము. నిన్ను బలపరిచేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ బిడ్డలను తండ్రి, బలహీన పడి ఉన్న మీ బిడ్డలను తండ్రి బలపరిచి తండ్రి గొప్ప జయాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాలు మీ హస్తం తోడుని జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.